వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు బాబీ అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో మొక్కజొన్న పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులపై మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లభించలేదని మండిపడ్డారు. రైతుల పక్షాన పోరాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని రామారావు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటకి కూడా కనీస మద్దతు ధర దొరకకపోవటం మనం చూస్తూనే ఉన్నాం. గత సంవత్సరం చూసాం. ఇదే సీజన్లో శనగ, మొక్కజొన్న, పొగాకు, కోకో, అరటి, మామిడి, సజ్జ, టమాటా ఇలాగ ఏ పంట తీసుకున్నా సరే ఒక్క పంటకు కూడా కనీస మద్దతు ధర దొరకకపోవటం, రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వానికి చీమ కూడా కొట్టకుండా అలాగ వదిలేసిన సంగతి గత సంవత్సరం నుంచి మనం ఈ కూటమి అధికారంలో వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం. గత సంవత్సరం మరీ ముఖ్యంగా ప్రతి ఏ పంటకి కూడా రాయలసీమ ప్రాంతం దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు పండిన ఏ పంటకి కూడా కనీస మద్దతు ధర రాక రైతులు టమాటాలు కానీ, మామిడి కానీ, అరటిపళ్ళు కానీ వదిలేసిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా కొత్తగా ఏమీ లేదు. గతంలో జరిగినట్టే ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో కనీస మద్దతు ధర దొరకకుండా రైతులు ఇబ్బంది పడటం ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. మనం చూసే మొక్కజొన్న క్వింటాకి కనీసం మద్దతు ధర 2400 దక్కాలి రైతుకి. ఈరోజు ఈ రాష్ట్రంలో 1400, 1600, 1800కి రైతులు క్వింటా మొక్కజొన్న అమ్ముకోవడం చూస్తూనే ఉన్నాం. ఒక్క క్వింటాకి 1000 నుంచి 600 రూపాయల నష్టానికి రైతులు అమ్ముకుంటూ ఉన్నారు.